బలవంతుడైన ప్రత్యర్థిని ఢీకొట్టలేనప్పుడు ఆఖరి అస్త్రం వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వ్యక్తిత్వాన్ని హననం చేయడమే. ప్రత్యర్థిని ఢీకొట్టలేనటువంటి పరిస్థితుల్లో ఆఖరి అస్త్రంగా ఆ వ్యక్తి మీద లేని ఒక నిందను వేసేస్తే ఆ వ్యక్తి ఆ నిందను, ఆ తప్పును చేయలేదని నిరూపించుకోవడానికి, తుడుచుకోవడానికి సమయం అంతా సరిపోతుంది. జనం కూడా నిజం కంటే అబద్ధాన్ని చాలా త్వరగా ఓన్ చేసుకోగలుగుతారు. వెనకటికి ఒక సామెత ఉంది, నిజం చిపిలేసుకునే లోపు అబద్ధం ఊరు చుట్టూ వస్తుందని. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా ప్రత్యర్థుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వ్యక్తిత్వాన్ని హననం చేయడం ద్వారానే కొనసాగుతూ వచ్చింది. చంద్రబాబు ప్రత్యర్థుల్ని వ్యక్తిత్వ హననం చేయడం అనేది ఈనాటిది కాదు. నాడు పదవి కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ పక్కన గోతికార నకల ఎదురు చూసిన చంద్రబాబు వయోభారంతో ఒక తోడు కోసం ఎన్టీఆర్ చేసుకున్న రెండో వివాహం అదునుగా దొరికింది. తన అనుకూల పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ రెండో వివాహాన్ని బూచీగా చూపించి ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ పదవీచ్యుతుల్ని చేసి ముఖ్యమంత్రి పదవి లాక్కున్నాడు. నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురికి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో అడిగితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. 1995లో ఎన్టీఆర్ ని పదవీచ్యుతుల్ని చేసి గద్దెనెక్కిన చంద్రబాబుకు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కోలేక రాజకీయాలకు సంబంధం లేని, రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాటి నుంచే ఫ్యాక్షనిస్ట్ అనే ముద్ర వేసి రాజశేఖర రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి అడుగడుగునా శతవిధాలా ప్రయత్నించాడు. ప్రత్యర్థులనే కాదు, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ కుమారులు మాత్రమే వారసులను నమ్మే అంతర్గత తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సహితం వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన కుమార్తెలను, భార్యను, తల్లిని, చెల్లిని సహితం మాటలు చెప్పలేని, రాయలేనటువంటి భాషలో తనకు సంబంధించినటువంటి అనుకూల మీడియాలో, సోషల్ మీడియా మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన రాజకీయంగా అణగదొరికే ప్రయత్నం చేశాడు. జగన్ గారికి ఉన్న ప్రజాదరణ చూసి వారవలేక, జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబ పరంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసినటువంటి చంద్రబాబు కొద్ది రోజుల క్రితం సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ షోలో కృష్ణరాజు అనే పొలిటికల్ అనలిస్ట్ రాజధాని చర్చలో భాగంగా అమరావతి వేసల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలతో ఆ వ్యాఖ్యలను బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీ క్యాడర్ గాని, తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా మొత్తం వైఎస్ భారతి గారిని వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి కార్యాలయాల్ని తగలబెట్టడం జరిగింది. వాస్తవానికి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణరాజు వ్యక్తిగతంగా చేసినటువంటి వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే అయినప్పటికీ సాక్షి వేదిక అయినందున సాక్షి యాజమాన్యం మొత్తం కేఎస్ఆర్ లైవ్ షో గ్రహీత కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా అందరూ క్షమాపణ చెప్పినప్పటికీ ఎల్లో గ్యాంగ్ మొత్తం వైఎస్ భారతిరెడ్డి గారిని సాక్షి ఛానల్ని టార్గెట్ చేస్తూ వైఎస్ భారతిరెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాటలతో చెప్పలేని, రాయలేని భాషలో దూషిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి కార్యాలయాలను తగలబెట్టడం అనేది ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి ఎల్లో మీడియాకు తగని పని. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ బీజం వేయడం అనేది నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థని కూలీ చేయడమే అవుతుంది.